గ్రామం ఇది దీనికి ఓకే ఏంటి ఆడియో గారు ఏంటి వాట్ ఇస్ ద ఇష్యూ హియర్ ఆడియో గారు రియల్ మీరా ఏం ఇష్యూ ఇక్కడ వీళ్ళు ఊరే మాది నాన్నోళ్ళు ఎక్కడో మాకు మీరు ఎక్కడి నుంచి పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చారు? మాది మమ్మల్ని వేమూరు. వేమూరు. మీరు మీ నాన్నగారు ఎక్కడి నుంచి? వేమూరు. మా నాన్న వాళ్ళు ఈమెది చేశారా? ఈమెది మ్యాపింగ్ అయింది, భర్తది అవడం. ఓకే, ఇక్కడి నుంచి వచ్చారు సార్. 2002కి ఓటు వేయలేదంట. తీసుకుని మనం తెలంగాణ మన సెర్చ్ లో తెలంగాణ పెట్టుకుని మొత్తం ఎదిగిపోయాం. 2002లో ఎక్కడ ఉండేవాళ్ళు? 2002లో మీరు ఎక్కడ ఉండేవాళ్ళు? మీ భర్త ఎక్కడ ఉండేవాడు? ఏం ఉద్యోగం ఇది? నమస్కారాలు. ఎట్లంటే ఈ నగరం ఎస్టీ కాలనీలో అన్ని అనేక దుక్కులు కలిపి పిల్లలు ఏదైనా సంబంధాలు ఉంటాయి కదా, తీసుకుని చేసుకుని వస్తుంటారు. కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పుడు చచ్చిపోయారో తెలియదు. తర్వాత అంతకుముందు ఏం జరిగిందో కూడా తెలియదు. అట్లా చదవలేవా? ఏం పేరమ్మా మీది? డిజిటైజేషన్ చేసి మనమే ఇచ్చింది కదా ఇంటి పట్టము. ఇంటి పట్టలో ఉంది కదా, ఇక్కడ ఏముంది? మీ లేదా ఇంటి కేటాయించి ధృవీకరణ పత్రం అట్లా మీరు చేయొచ్చు. అంటే నో మ్యాపింగ్ చేసుకుంటారు, తర్వాత డిజిటైజేషన్ చేస్తారు, నోటీసులు వస్తాయి, అప్పుడు మీరు కాగితాలు సంపాదించుకొని ఉన్నారా? ఏం చేస్తారు మీరు? ప్లాస్టిక్ సామాన్ ఎక్కడ అమ్ముతారు? ఎక్కడ కొంటారు మీరు? కొట్లలో మామూలుగా ఎవరి కొట్టలు తెచ్చుకుంటాం. ఎక్కడ అది ఎక్కడ కొని ఎక్కడ అమ్ముతారు? బయట మార్కెట్ సార్, బయట మార్కెట్ 1999 బియ్యంలో కార్యక్రమం. ఓకే, 350 కదా, 350 కావాలి. సామాజిక ముందుకు వెళ్ళాలి. 11 దగ్గర ఉండాలని చెప్పండి. సామాన్య అంటే పిల్లలంటే స్కూల్కి వెళ్తున్నావా? అయితే రావాలి అంటే మన చేతిలో లేదు. మనకు ఎట్లైనా ఏదైనా ఒక కులాన్ని పలానా ఎస్సీ కానీ ఎస్టీలో మనం యాడ్ చేయాలంటే చేస్తామంటే వాళ్ళు రాష్ట్రం పెద్ద పెద్ద అధికారులు వస్తారు. ఈ ఊరికి వచ్చి నేను ఎట్లా చూసాను ఎట్లా మాట్లాడు, అప్పుడు వాళ్ళు నివేదిక రాసి ఉంటుంది. సో అది పెండింగ్ ఉండేటట్టు దాకా మీరు పిల్లలందరినీ చదివించాలి. చదువుకి క్యాన్సర్ సంబంధం లేదు. నాన్నగారు అమ్మగారు ఎక్కడి నుంచి తెలీదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, అవునే కదా? మీ పిల్లలు కూడా అలాగే ఉండాలి. చదవాలి, అది వదిలేస్తాయి. అదొకటే కాదు, అది కాకుండా ఇంకా చాలా ఉంది చేయడానికి. నేను కూడా మాట్లాడతాను పైన ఎక్కడ పెండింగ్ ఉండేది. కానీ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే అది వచ్చేదాకా ఇక జీవితం అంతా ఆగిపోయింది అని కాదు. చదవడానికి అవసరం లేదు. అది మీకు ఎక్కడైనా ఇబ్బంది వస్తే మీరు దగ్గర ఉండి చూడండి. వాళ్ళు ఎక్కడెక్కడ స్కూల్స్ కావాలో అక్కడ అడ్మిషన్ ఇప్పించండి. అర్థమైందా? మీకు ఎక్కడైనా ఇంకా పైన మీరు డిగ్రీ చదవాలి, ఇలా మెడికల్ చేయాలి, అప్పుడు కొద్దిగా ఇంత శాతం రిజర్వేషన్ ఉంటుంది.
ఆ రిజర్వేషన్ వాడాలన్నప్పుడు ఉపయోగానికి అప్పుడు కావాల్సి ఉంటుంది. ఇలా సాంబయ్యండి. ఓకే. ఎక్కడమ్మా? నమస్కారం. ఎక్కడి నుంచి పనికి వెళ్ళి వచ్చారా? ఇది ఎవరిది ఇల్లు? మాదే. మీరు ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మా ఏడాది ఉంటాం, మా అబ్బాయి. అబ్బాయి ఎక్కడ? మా అబ్బాయి ఇప్పుడు ట్యూషన్ ఇదేంటి? దేవుడి దేవుడి రెడ్డి స్వామి అమ్మవారు పూలేరు పూజ చేసుకుంటా ఉంటాయండి. దీనికి ఎందుకు సపరేట్ గా పెట్టారు? ఆ ఏరియా కొండలుగా భార్య భర్త కదా అంతా ఏరియా పెట్టుకున్నా షిఫ్ట్ ఎక్కడ ఏ ఊరు మీది మూలతన? ఫస్ట్ వచ్చినప్పుడు ఎక్కడ వస్తుందమ్మా ఆడియో గారు? అంటే ఇట్లా ఉండదు కదా ప్రతి దగ్గర ఇల్లు ఇట్లా పెట్టుకున్నారు మేము అసలు చూసుకుంటాం. అని అందరు ఇట్లా అందరు రారు, అందరు రారు. మరి మీరెందుకు ఇట్లా వేరుగా పెట్టుకున్నారు? నా సొంత మా నాన్న పారంపర్యంగా కష్టాలు అట్లాగే శుక్రవారం శనివారం పూజ కొట్టు బతి చేసుకుంటారు. చూడొచ్చా? చూడొచ్చండి. చూడండి సార్, చూడండి సార్. అచ్చా. ఒక పెన్ను పేపర్ తీసుకో రాసు. ఇందులో ఎంత మంది చనిపోయారు? 24 ఉంటారు సార్. రాసుకో. ఎంత మంది ఇక్కడ మీకు దొరకడం లేదు? అన్ట్రేస్ అబ్సెంట్ 15 ఉన్నారు సార్. రాసుకో. 15 పర్మనెంట్ గా షిఫ్ట్ అయిపోరు ఇక్కడ రేపల్లెకో బాపట్లకో. 20 మెంబర్స్ ఉన్నారు. రాసుకో. ఇప్పుడు మీ చేతిలో ఎన్ని ఉన్నాయి ఫార్మ్స్ రెడీగా? రాసుకో. ఎంత అయింది ఇప్పుడు? వీళ్ళది అయిందా ఇప్పుడు? ఇచ్చారమ్మా మీకు ఫార్మ్? ఆయన ఇక్కడ ఆ. మీకు ఫార్మ్ ఇచ్చారా ఓటుది? రండి. ఎవరు fill చేస్తారు? ఎప్పుడు చేస్తారు మీరు ఫిల్? టైం అయిపోయింది కదా. ఇదా? పట్టా ఇవ్వలేదా? ఇది ఎందుకు ఇది ఏమైనా ఉందా? జియో 50 ప్రకారం వెళ్తున్నారా? వేరే చోట ఎక్కడైనా ఉందా వీళ్ళకి? మేము దూరం నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు మా మాయ అందరూ నేను వస్తాను మళ్ళీ తాస గారు ఒక వారంలో. మా ఆడియో గారు వీళ్ళకి ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది చూసి అందరికి కావాలి సార్. సార్ ఏంటిది? సార్ నాది 22 లిస్ట్ లో 59% ఇంక్లూడింగ్ అయింది. గత 2025లో కూడా తమ దగ్గర బాపట్ల వచ్చి ఇచ్చాను సార్. ఇస్తే అప్పటి నుంచి అధికారులు అయితే బెట్టుకోలు మండలం సార్. మాది 1 సంవత్సరం నుంచి నేను తిరుగుతానే ఉన్నాను. ఏ అధికారి రెస్పాండ్ అవ్వలేదు. మీరు సచివాలయంలో అప్లికేషన్ ఇచ్చారా? కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చారు సార్. నాకు ఇవ్వడం కాదు, సార్ నాకు సచివాలయంలో వచ్చారు సార్. సచివాలయంలో మీరు రుసుము కట్టారా? కట్టారు సార్. రసీదు వచ్చిందా? నాకు వచ్చింది. మీరు సచివాలయంకి వెళ్ళి రుసుము కట్టారా? 22 లిస్ట్ లో ఉంది. అర్థమైంది. సార్ నిషేధ జాబితా నుంచి తీసేయాలంటే సచివాలయం చేశారు సార్. రుసుము కట్టాలి. 500 రసీదు కట్టారు సార్. అది ఎక్కడ ఆ రసీదు? అది అది మీరు ఇస్తే అందులో నంబర్ ఉంటుంది. నంబర్ సార్ ఆ రెఫరెన్స్ నంబర్ నేను ఇప్పుడు చెక్ చేయగలుగుతాను ఆన్లైన్ లో. సార్ అర్థమైందా? చేశారా లేదా? సార్ నేను పే చేశాను సార్. పేమెంట్ చేశాను సార్. అలాగే చూస్తాను. సార్ నాది కొంచెం తొలగిస్తే మేము పార్టీషన్ చేసుకుంటాం సార్. మాకు 2 ఎకరాలు 40 సెంట్లు. అలాగే సరే సార్. నెక్స్ట్ అమ్మ డిసేజెస్ ఎక్కడ ఇది? పక్కన దాని రోడ్ లేదు సార్. బాగా కోరుతున్నారు. ఇక్కడ నాచారం కూడా ఉంది. 7వ వద్ద బాగా ఇబ్బంది పడుతున్నారు.
ఈసారి రైట్ స్పెషల్ మ్యాన్ కన్నా తీర ప్రాంతం ఉంటుంది ఓకే జిల్లా నేను సెక్రటరీ వీలైతే వస్తాను అక్కడికి ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ రైట్ 1966 లో పొందుతున్నారు నాన్న 1960 సిసి నంబర్ అడిగారు సార్ నేను ఆర్టీఐ యాక్ట్ తీసుకొచ్చి పెట్టాను అన్ని జిఎస్ స్టాటిస్టిక్స్ ఎక్నాలజ్మెంట్ ఎలా అవుతుంది లాస్ట్ 18 months నేను తిరుగుతాను సార్ ఎక్నాలజ్మెంట్ లాస్ట్ డే లోనే చేస్తాను రిపీటెడ్ గా ఉంటుంది ఈవెన్ నావి 10 కంప్లీట్స్ రీరైస్ అనేది లాస్ట్ డే క్లోజ్ చేస్తున్నాను సార్ ఎనీ డిపార్ట్మెంట్ ఏంటిది సో ఆర్టీజీఎస్ నేను రైస్ చేసిన గ్రీవెన్స్ దాంట్లో స్టాటిస్టిక్స్ అన్ని తీసుకున్నాను ఓకే సో ఆల్మోస్ట్ ఆల్ గ్రీవెన్సెస్ బియాండ్ ద ఎస్ఎల్ఈ హోటల్లో చూపిస్తున్నా ప్రతినిధులు గారికి చూడమ్మా ఇది డిస్ట్రిక్ట్ సర్వెంట్ కేసు ఎండార్స్మెంట్ ఇచ్చారు చదివారా అది 68 ఎండార్స్మెంట్ చదివారా 68 కాదండి నేను చెప్పిన జవాబ్ మార్చ్ 17వ తేదీ తహసీల్దార్ గారు మీకు చదివారా ఎండార్స్మెంట్ చదవలేదా అసలు ఓకే అదేంటి అండి పంట ఆన్లైన్ చేస్తే కానీ రేపు ఎరువులు తీసుకోవాలన్నా కానీ ఏదైనా కానీ ఇది ఫోర్త్ ఆర్డర్ కూడా పెట్టాను ఫైనల్ డిగ్రీ ఇదేంటి ఇది ఏమన్నా 212 ఆరుకి సంబంధించి 6 ఎకరాలు 32 సెంటు మొత్తం ప్లాన్ ఇవ్వమని అడిగారు ఓకే ఇదేమన్నా పంట పంటకి ఓకే ఇదేమో జనరల్ అసలు చెరుపల్లి మండలం అసలు 2023 నుంచి జరుగుతుంది ఇది షెడ్యూల్ తర్వాత బాబు షెడ్ లో అండి ఓకే వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అడిగితే ఇంతవరకు ఇవ్వలేదు వాళ్ళ రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే ఎలక్ట్రిసిటీ అప్లై చేయడానికి ఆన్లైన్ మాడ్యూల్స్ వెబ్సైట్స్ ఏమున్నాయి అవి ఆ ఎక్సెల్ షీట్స్ లో ఏ రోజు ఏ సబ్జెక్ట్ మండే వీఆర్ లుకింగ్ అట్ పిజిఆర్ఎస్ వెడ్నెస్డే వీఆర్ లుకింగ్ అట్ ప్రాజెక్ట్స్ ట్యూస్డే రెవెన్యూ అంటే ఇది అట్ ద లెవెల్ కలెక్టర్ నేను ఆ సబ్జెక్ట్ మీరు మీకు ఇది రోజు వారి పని ఏం వెబ్సైట్ అని చెప్పాను మన కలెక్టరేట్ లో కానీ పేషీలో హోల్స్ ఇన్ఛార్జ్ చెప్పాను మీరు మీ డిపార్ట్మెంట్ లో యూ హ్యావ్ డెసిగ్నేటెడ్ ఇన్ఛార్జ్ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ పంచాయతీ అనుకోండి ఈవెన్ గవర్నెన్స్ అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నప్పుడు మీరు you have to spend some time on this as a district officer.